Hi everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో. వాళ్ళు రేపు మా ఇంటికి వస్తారు. వాళ్ళు రేపు మా ఇంటికి వస్తారు అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో దే విల్ కమ్ టు మై హోమ్ టుమారో. దే విల్ కమ్ టు మై హోమ్ టుమారో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీ దగ్గరికి రాను. నేను నీ దగ్గరకు రాను అని ఒకరితో అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఐ వాంట్ కమ్ టు యూ. ఐ వాంట్ కమ్ టు యూ. నేను నిన్ను మళ్ళీ కలవను. నేను నిన్ను మళ్ళీ కలవను అని ఒకరితో చెప్పేటప్పుడు ఐ విల్ నాట్ మీట్ యూ అగైన్. ఐ విల్ నాట్ మీట్ యూ అగైన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆ విషయం గురించి నేను తర్వాత ఆలోచిస్తాను. ఆ విషయం గురించి నేను తర్వాత ఆలోచిస్తాను అని ఒకరితో చెప్పినప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్పాలంటే ఐ విల్ థింక్ అబౌట్ దట్ మ్యాటర్ లేటర్. ఐ విల్ థింక్ అబౌట్ దట్ మ్యాటర్ లేటర్. లేటర్ తర్వాత ఆలోచిస్తాను. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీ ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను. నీ ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను అనేటప్పుడు ఇంగ్లీష్లో I will answer to your question. I will answer to your question. Okay, next one is భవిష్యత్తులో నువ్వు నిజం తెలుసుకుంటావు. భవిష్యత్తులో నువ్వు నిజం తెలుసుకుంటావు అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో you will know the truth in future. You will know the truth in future. Okay, next one is నీ కోసం నేను ఇది చేస్తాను. నీ కోసం నేను ఇది చేస్తాను ఆర్ ఈ పని చేస్తాను అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. ఐ విల్ డూ దిస్ వర్క్ ఫర్ యూ అని చెప్తూ ఉంటాం. నేను నా మాట నిలబెట్టుకుంటాను. నేను నా మాట నిలబెట్టుకుంటాను అనేటప్పుడు ఇంగ్లీష్లో ఐ విల్ కీప్ మై వర్డ్స్. ఐ విల్ కీప్ మై వర్డ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను నిన్ను తర్వాత కలుస్తాను. నేను నిన్ను తర్వాత కలుస్తాను. నాకు ఇప్పుడు కలవడానికి అవ్వదు, తర్వాత కలుస్తాను అని ఒకరితో చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఐ విల్ మీట్ యూ లేటర్. ఐ విల్ మీట్ యూ లేటర్. ఓకే, నేను రేపు మీ ఇంటికి వస్తాను. నేను రేపు మీ ఇంటికి వస్తాను అని ఫ్రెండ్స్తో కొలీగ్స్తో చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో I will come to your house tomorrow. I will come to your house tomorrow. నేను మీ ఇంటికి రాను. నేను మీ ఇంటికి రాను అని ఒకరితో చెప్పినప్పుడు I will not come to your house. I will not come to your house. ఓకే, నేను మీ ఇంటికి రాను అని చెప్తూ ఉంటాం. నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేను. నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేను, నాకు భయం అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఐ కాంట్ గో ఎనీవేర్ అలోన్. అలోన్ అంటే ఒంటరిగా. ఐ కాంట్ గో ఎనీవేర్ అలోన్. అలోన్గా వెళ్ళలేను, ఒంటరిగా వెళ్ళలేను అని చెప్తూ ఉంటాం. నేను నీలా మాట్లాడలేను. నేను నీలా మాట్లాడలేను, నీ అంత తెలుగుగా మాట్లాడలేను అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఐ కాంట్ స్పీక్ లైక్ యూ. ఐ కాంట్ స్పీక్ లైక్ యూ అని చెప్తూ ఉంటాం. నేను నీ స్థాయికి దిగజారిపోలేను. నేను నీ స్థాయికి దిగజారిపోలేను, నేను నీలా దిగజారలేను అని చెప్తూ ఉంటాం కదా, ఐ కాంట్ స్టెప్ డౌన్ టు యువర్ లెవెల్. ఐ కాంట్ స్టెప్ డౌన్ టు యువర్ లెవెల్. ఓకే, నువ్వు నా సమస్యను అర్థం చేసుకోలేవు. నువ్వు నా సమస్యను అర్థం చేసుకోలేవు అనేటప్పుడు యు కాంట్ అండర్స్టాండ్ మై ప్రాబ్లం. యు కాంట్ అండర్స్టాండ్ మై ప్రాబ్లం. ఈ విషయంలో నేను నీకు సహాయం చేయలేను. ఈ విషయంలో నేను నీకు సహాయం చేయలేను అనేటప్పుడు ఐ కాంట్ హెల్ప్ యూ ఇన్ దిస్ మ్యాటర్. ఐ కాంట్ హెల్ప్ యూ ఇన్ దిస్ మ్యాటర్. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదు అనేటప్పుడు గవర్నమెంట్ కాంట్ గివ్ జాబ్స్ టు ఎవ్రీబడి. గవర్నమెంట్ కాంట్ గివ్ జాబ్స్ టు ఎవ్రీబడి ఆర్ ఎవ్రీవన్. అతను సిగరెట్లు కాల్చడం మానలేదు. అతను సిగరెట్లు కాల్చడం మానలేదు. హీ కాంట్ గివ్ అప్ స్మోకింగ్ సిగరెట్స్.
he can't give up smoking cigarettes. Okay, next one is వాడు సొంతంగా ఏ పని చేయలేడు. వాడు సొంతంగా ఏ పని చేయలేడు, ఇతరులపై డిపెండ్ అవుతూ ఉంటాడు అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో he can't do anything by himself. he can't do anything by himself. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు అని ఇతరులతో చెప్పేటప్పుడు I don't want to talk about it. I don't want to talk about it. Okay, next one is నేను ఏమీ చెప్పలేదు. నేను ఏమీ చెప్పలేదు, అతని కోసం నేను ఏమీ చెప్పలేదు అని ఇతరులతో చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో I didn't say anything. I didn't say anything. నేనేమీ చెప్పలేదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడే ఉన్నాను అని ఇతరులతో చెప్పేటప్పుడు I am right here. I am right here. నేను ఇక్కడే ఉన్నాను చెప్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe guys. Thank you.